చూడు వేద, అభికి ఏం తెలుసో ఏం తెలీదో నాకు తెలుసు. తన గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచించే వాళ్ళకి తప్పుగానే కనిపిస్తుంది. అమ్మా, నాన్న, ఏంటిది? అభి గురించి అనవసరంగా మీరిద్దరు గొడవ పడుతున్నారు. ఈయనకి తప్పుడు మనుషుల్ని తప్పుడు మనుషులు అంటే తప్పైపోయిందిరా. అత్తయ్య, మామయ్య ఏదో కోపంలో అలా మాట్లాడితే మీరేనా సర్దుకుపోవచ్చు కదా. ఎప్పుడూ నేనే సర్దుకుపోవాలి. ఆయన మాత్రం సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు, అంతే కదా? రాహుల్, రాహుల్, ఏంట్రా నీకీ గతి? అయ్యో రాహుల్, అయ్యో, రాహుల్, ఏమండి, చూసారా నా కొడుకుని ఎలా చావగొడుతున్నారు? వాడి ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. వాడేం తప్పు చేశాడండి? ఎందుకు వాడిని ఇంత హింసిస్తున్నారు? వేదవతి, నువ్వు కొంచెం నిదానంగా ఉండు. వాడి గురించి ఆలోచించి అనవసరంగా నువ్వు ఆరోగ్యం మీదకు తెచ్చుకోకు. తన కొడుకు అలాంటి పరిస్థితిలో ఉంటే ఏ తల్లి గుండైనా నిదానంగా ఉంటుందండి. ఉన్న దుస్థితిలో చూస్తూ ఉంటే నా కన్న పేగు కదిలిపోతుందండి. నా గుండె పగిలిపోతుంది. ఏంటండి వాడికి పరిస్థితి? ఆ పోలీసులు కనిష్క ఇచ్చిన గడ్డి తింటూ రాహుల్ మీద కక్ష కట్టారు. ఇంకా కనిష్కదే తప్పంటారా? అభిదే తప్పు లేదంటారా? వేద, అసలు అభి ఏం చేసింది? ఏం చేసిందో మీకు తెలీదా? ఇప్పుడు అభి కారణంగానే వాడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అభి మూలంగానే కదా వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తింటున్నాడు. చూడు, అభి మంచి పని చేయాలనుకుంది. తనకెలాంటి చెడు ఎదురవుతుందని తను మాత్రం ఊహిస్తుందా? చాలండి, చాలు.